వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత, ముట్టడించిన వేలాది మంది అభ్యర్థులు. గుంటూరులో జనసేన నేతల ఆందోళన, కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక. మాజీ మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న, రానున్న ఎన్నికల్లో నానికి ప్రజలు బుద్ధి చెబుతారని వెల్లడి. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగాయన్న మంత్రి అప్పలరాజు. పోలీసులు గాయాల పాలైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ తెలంగాణ జనసమితి మద్దతు తెలిపింది. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పక్కకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ దగ్గర వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస ఎగ్జామ్స్ నేపథ్యంలో తమకి ప్రిపరేషన్ కి సమయం లేదని అభ్యర్థులు వాయిదా కోరుతున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డిఎల్ పరీక్షలు జరుగుతున్నాయి. గ్రూప్స్ కి సమయం ఎక్కడా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెలలో టెట్ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పలు ఎగ్జామ్స్ పేపర్ లీకేజీ జరిగినా అదే బోర్డుతో ఎగ్జామ్స్ ని ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 9వ తారీఖున ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం కోసం అప్పటి మహానుభావులు మహాత్మా గాంధీ అప్పుడున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహానుభావులందరూ కలిసి క్విట్ ఇండియా పేరుతో
ఒక ఉద్యమాన్ని ఆగస్టు 9వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మరలా ఇండియా మొత్తం మీద కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్విట్ చేయాలనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రజలందరికీ రావడం, దాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఆచరించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడినటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాని రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అవినీతి ఆంధ్రప్రదేశ్గా పేరు పొంది సిగ్గుపడేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా కూడా మేమేదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే జనసేన పార్టీ ఈ రోజు నుండి క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర అనే పేరుతో ఒక ఉద్యమాన్ని మేము తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుండి అవినీతిని కాపాడటానికి, అరాచకాలు కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతున్న ఉద్దేశంతోనే మేము ఈ రోజున క్విట్ ఇండియా సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే యొక్క నినాదాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. తప్పనిసరిగా అందరూ కూడా ఆచరిస్తారని చెప్పి కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఉద్యోగస్తుడు కానివ్వండి, ప్రతి మహిళ కానివ్వండి, ప్రతి వ్యాపారస్తుడు కానివ్వండి ఇబ్బంది పడనటువంటి అంశం ఎక్కడా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా క్విట్ జగన్ అనే ఉద్యమాన్ని తీసుకొని 2024 ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపించేదాకా కూడా అందరూ కూడా పోరాడతామని చెప్పి జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రోజు ఈ ఆందోళన కొనసాగిస్తాం. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. తాడేపల్లి నుంచి తాజాగా ప్యాకేజీకి వెళ్లిన మాజీ మంత్రి కొడాలి నాని రెచ్చిపోతున్నాడన్నారు. నాని ఇదివరకు గుట్కా నమిలేవాడని, తాజాగా గంజాయి కూడా కొట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిలో 10 ఎకరాలలో పిచ్చాసుపత్రి నిర్మించి అందులో నానిని చేర్చడం ఖాయమని అన్నారు. చంద్రబాబును విమర్శించే హక్కు నానికి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో నానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంపై చంద్రబాబు చేపట్టినటువంటి యుద్ధభేరి సక్సెస్ అయిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ వేరు, ఇవాళ జరిగింది వేరు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. అతని ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడడమే కాకుండా అంతిమ తీర్పు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వైఎస్ రాజారెడ్డి కానీ వీళ్ళ కుటుంబమే హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేసినటువంటి కుటుంబాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నిటిని కూడా చెక్కి పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పి ప్రజాస్వామ్య వ్యవస్థలో హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయినటువంటి రోజులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీదే దాడికి తలపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీదే హత్యా ప్రయత్నం కేసు పెట్టారంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం లేదు. బాబాయిని చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సాధ్యమని ఈరోజు నిరూపించింది. ఇది ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, చంద్రబాబు గారి నైజం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ పోలీసులు రిషంత్ రెడ్డి కానీ, అక్కడ ఉన్నటువంటి డిఐజీ కానీ వీళ్ళిద్దరూ కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీళ్ళు తాట తీస్తాం ఏంటనుకుంటున్నారు వీళ్ళు. ఏదో పోలీసు డ్రెస్ వేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు లేదా పెద్దిరెడ్డి చెప్పాడు మనం ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారేమో. ఈ ప్రభుత్వానికి ఇంకా 6 నెలల గడువే ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, అక్కడ ఉన్నటువంటి డిఐజీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని లూప్ లైన్లో పెట్టడమే కాకుండా వీళ్ళ ఉద్యోగాలు కూడా జీడిపి కల కొనుగోళ్లు మద్దతు ధరపై ఒక పటిష్ట విధానం రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీడి రైతులు ఆందోళన చేయడం, వారిలో ఆవేదన ఉండడం వాస్తవమేనన్నారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తాను వారి ఆందోళనను పట్టించుకోలేదనడం సరికాదని చెప్పారు. నిర్దిష్ట విధానం రూపకల్పన చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఆయన డైరెక్షన్లోనే జరిగాయని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు కుట్రపై పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి సామూహిక హత్యాకాండ జరగకుండా సంయమనం పాటించారన్నారు. పోలీసులకు గాయాల పాలైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించి అసానుభూతితోటే గెలవాలని చెప్పి చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబు లోకేష్ పై హత్యాయత్నం రౌడీ షీట్ తెరవాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిలో చిరంజీవి కూడా ఒకరని విమర్శించారు. చిరంజీవి గారు ప్రత్యేక హోదాని, పరిశ్రమలని, నదులని ఇంకోటి మాట్లాడడం చాలా ఆశ్చర్యం. అంటే ఎందుకు ఆయన అనవసరంగా రాజకీయాలు మాట్లాడుకోవడం? ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ ప్రత్యేక హోదా, ఈ గొడవల సందర్భంలో, పార్లమెంట్లో చర్చ సందర్భంలో హీస్ ఇన్ ది పార్లమెంట్ యాజ్ ఏ ఎంపీ. ప్రభుత్వం మారి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులు కూడా ఈయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కదా. ఏ ఒక్కరోజైనా చిరంజీవి గారు ఎందుకు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. మీరేమి దీనికి పెద్ద రీసెర్చ్ అవసరంలా. ఎందుకు ఫెయిల్ అయ్యారనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. నీకు తెలుసు, నువ్వు పార్టీ వైండప్ చేసావు, నీ ఎంపీ టెన్యూర్ ముగిసిన తర్వాత నువ్వు మళ్ళీ సినిమాలు చేసుకుంటావని నీకు తెలుసు. ఉన్న 4 రోజులైనా సరే ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మేము ఇస్తామన్నాము, మేము చట్టం చేసాము, కేబినెట్ ఆమోదించింది, తర్వాత వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక్కరోజైనా నువ్వు మాట్లాడేవా? అవకాశం ఉండి కూడా నువ్వు మాట్లాడలేదే. ఈ రాష్ట్రానికి మోసం చేసినటువంటి వ్యక్తుల్లో నువ్వు కూడా ఆ చరిత్ర పుటల్లో ఉంది, నీ పేరు కూడా ఉంది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తుల్లో నీ పేరు కూడా ఉంది చరిత్ర పుటల్లో. అలాంటి మీరు ఒక సినిమా కోసమని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం మీకున్న గౌరవాన్ని తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదు ఇది. అంటే చిరంజీవి గారు ఆయన రాజకీయాల్లో లేరు, కానీ రాజకీయాలు మాట్లాడారు. ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన మనం తిట్టడం, దూషించడం కరెక్ట్ కాకపోయినప్పటికీ చిరంజీవి గారు మీరు రాజకీయాలు విడిచిపెట్టారు, ఎందుకు రాజకీయాలు మాట్లాడడం? మీరు ఎందుకు ఇవన్నీ? మీ తమ్ముడు ఉన్నారు రాజకీయాల్లో, సరే మీకేమైనా ఆలోచనలు ఉంటే మీ తమ్ముడు చెప్పండి, మీ తమ్ముడిని గెలిపించండి. మీ తమ్ముడు ఉన్నారు కదా అలాగా రాజకీయాల్లో, ఆయన గెలిపించండి, మీరు వచ్చి ప్రచారం చేయండి. చంద్రబాబు డైరెక్షన్లో చంద్రబాబు కర్త కర్మ క్రియగా వ్యవహరించి అందరూ ఏమనుకుంటా ఉన్నారు? చంద్రబాబు చేయించాడు అని అనుకుంటారు. తప్పది. చంద్రబాబే చేశాడు. చంద్రబాబు చేయించడం కాదండి ఇది, చంద్రబాబే నేరుగా చేశాడు. అంగళ్ళలో ఎలా రెచ్చగొట్టినాడో వాళ్ళ మనుషులు మనం చూసాం కదా. హింసను ప్రేరేపించడానికి ఏ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడో మనం చూసాం కదా. నిజానికి ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ యంత్రాంగానికి ఒక్కసారి మనం గట్టిగా సెల్యూట్ చేయాలి. వాళ్ళు చూపినటువంటి సంయమనం, వాళ్ళు పాటించినటువంటి సంయమనం. వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. పల్నాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 83 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని 2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పారు. సారా డబ్బులతో హైదరాబాద్ లో చంద్రబాబుకు 300 కోట్లు భవనం ఉందని, ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు లోకేష్ సంపాదించారన్నారు. టీడీపీ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా అంటూ మహేష్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని మీరు ఇక్కడి నుంచి కూడా లైవ్ ఇస్తుంటారు, మీరు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ తీసుకోండి. తిరుపతిలో ఆడే ఉంది రాజకీయం, ఇడే ఉంటుంది అంతా. పిడుగురాళ్ల పట్టణానికి సారా లోకేష్ గారు వచ్చాడు, ఉత్తర ప్రగల్భాలు పలికాడు, వెళ్ళిపోయాడు. మేమందరం కూడా పల్నాడులో లోకేష్ని నారా లోకేష్ అనుకోరు ఎవరు, లేదు చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. సారా లోకేష్, సారా చంద్రబాబు అంటాం. కారణం ఏంటో
మీరే చూడండి ఒకసారి. మైక్ దగ్గర పెట్టండి సార్. సార్ మైక్ దగ్గర పెట్టండి సార్. మైక్ దగ్గర పెట్టండి సార్. గద్దర్ గారు స్వయాన చంద్రబాబు నాయుడు గురించి చెప్పింది. ఇప్పుడు కాదు, 78లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా ఉండి దొంగసారా అమ్ముకొని డబ్బులు చేసుకొని అనేక ఆస్తులు సంపాదించుకొని దాంట్లో జూబ్లీ హిల్స్, అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ కాదు, హైదరాబాద్లో అత్యంత ఖరీదైంది, గజం 3 నుంచి 3.5 లక్షలు. ఆ జూబ్లీ హిల్స్ అనే సొసైటీ హౌసింగ్ కాలనీ స్టార్ట్ చేసింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు గజం రూపాయి, ఈరోజు సరే 3 లక్షలైంది. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి 300 కోట్ల భవనం, 300 కోట్లు హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు సారాయి డబ్బులతో కట్టుకుంది. అందుకే దాంట్లో పెరిగాడు, ఆ డబ్బులతో తిండి తిని చదువుకున్నాడు కాబట్టి లోకేష్ని కూడా సారా లోకేష్ అంటారు మా ప్రాంతంలో అందరూ. నారాయణ ఎవరన్నా ఆయన చెప్తున్నాడు ఇంకా నీతి గురించి అవినీతి గురించి. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎదురు ట్రస్ట్ పేరు పెట్టి 1000 కోట్ల చేసే స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దోచుకున్నారు బిల్డింగులు. దాన్ని తెలుగుదేశం ఆఫీస్కి మార్చారు. ఇప్పుడు అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. వీళ్ళు నీతి గురించి అవినీతి గురించి మాట్లాడేది. ఎరపతినేని శ్రీనివాసరావు గుంటూరు పోయిన తర్వాత ఇల్లు కూడా లేదు, పారిపోయింది పల్నాడు నుంచి. దాదాపు 15-20 సంవత్సరాలు అయింది, ఉండేది అక్కడ, చేసే రాజకీయం ఇక్కడ. 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత 50 కోట్లతో గుంటూరులో కట్టుకున్న ఇళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులని? జనాన్ని లూటీ చేస్తే కాదా? వీళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదు మా గురించి మాట్లాడేది. సారా లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ నిధులు శ్మశానాలకి మరుగుదొడ్లకి ఇచ్చాడు. ఏమైందో అందరికీ తెలుసుగా. దాంట్లో కూడా లంచాలు తిన్నారయ్యా. ఎమ్మెల్యే లంచాలు తిని దాన్ని మళ్ళీ ఆయన కలెక్ట్ చేయించుకున్నాడు. మరుగుదొడ్లలో శ్మశానాల్లో ఎవరైనా లంచాలు తింటారా? మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండి సిగ్గుండాలి. ఈయన ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం వినక తప్పదు అంటాడు. కాసు మహేష్ రెడ్డి నసరావుపేటలో తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారన్నారు. అందరు తీస్తున్నారు కానీ ఈ కెమెరాలు చిన్న ఈ మధ్య నేను కూడా ఎక్కువ చూస్తాను. మిగతా వాడికి నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా సంవత్సరాలు ఒక్కటే దొరికా. గ్రాంధికమైన భాష, దైవికమైనటువంటి భాష, పరమాత్మైనటువంటి భాష, గ్రాంధికం. మీ భాష రాదు. చెప్పాను కదా వారు నేను. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. వారి భక్తుడిగా
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వామివారికి విన్నవించుకున్నది ఏమిటనంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి రాక్షసిని అంతం చేయడానికి ఒక యాగం చేసి నీ ఆశీస్సులు పొంది ఆ యాగ ఫలాల్ని ప్రజలకు పంచుతున్నారు. మధ్యలో చాలామంది ఆ యాగ ఫలాలు పంపిణీ సమయంలో అవరోధాలు కల్పించడానికి విపరీతమైన దుష్ప్రచారాలని చేస్తున్నటువంటి తరుణంలో వారికి సద్బుద్ధిని ప్రసాదించమని. ఆకలి ఎవరికి తెలుసు? పేదలకు తెలుసు. ఆకలి బాధ ఎవరికి తెలుసు? పేదవాడికి తెలుసు. ఆ పేద జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంరక్షింపబడుతున్నాడు, సురక్షితంగా ఉన్నాడు. సురక్షితంగా ఉన్నటువంటి పేదల్ని మరలా ఒక అబద్ధమనేటువంటి రాక్షస రూపంలో ప్రజలకు తప్పుడు ఒంటరిగా ఉన్న మహిళ నివాసంలోకి చెరుబడి కళ్లల్లో కారం కొట్టి మెడలోని బంగారు చైన్ దొంగిలించిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి నవలూరు శివారు ప్రాంతంలో జరిగింది. బాధితుల వివరాల మేరకు చెల్లా లక్ష్మీ నరసింహమూర్తి పురోహితుడు ఆయన భార్య శ్రీదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇల్లు అద్దెకు కావాలంటూ ఓ వ్యక్తి వచ్చి కళ్లల్లో కారం చెల్లి మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును లాక్కుని పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగింది అన్నప్పుడు ఉన్నాం, ఈ రోడ్లంతా తిరుగుతున్నాం, ఎవరు అర్థం కాదు. తర్వాత మళ్ళీ కనుక్కొని వచ్చాం. ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారమ్మా. చాలా మంది ఇంట్లో ఉంటారు. ఈ జాకెట్ చిరిగిపోయింది ఉన్నట్టు. ఏంటి నీళ్ళ కింద నుంచి వచ్చేసాడట. వచ్చేసి అంటే ఆ ఎండకి బయట ఉండలేదండి. ఇంట్లో కదా, బయట కుక్క అఫీషియల్ గా వచ్చాడైతే మంచి పని అయ్యే కరెక్ట్. నెల్లూరు జిల్లాలో ఆగస్టు 9 నుంచి 30 వరకు నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 20 రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలోని ప్రధాని ముఖ్యమంత్రి సందేశాలతో పాటుగా స్వతంత్ర సమరయోధులు పోలీసులు సైనికుల పేర్లతో కూడినటువంటి శిలాఫలకాలను ఏర్పాటు చేయనున్నారు. స్వాతంత్ర్య సమర సమయంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను దేశ సమగ్రతను కాపాడేందుకు సైనికుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఇతివృత్తమని అన్నారు. జిల్లాలోని పంచాయతీలు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవనీయులు సింహాపురి రైతు బిడ్డ మన రాష్ట్ర వ్యవసాయ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే మన గౌరవ జిల్లా నా నుండి తొలగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ప్రపంచ శాంతిని కాపాడాలని గ్లోబల్ నెట్వర్క్ ISCUF డిమాండ్ చేసింది. హిరోషిమా నాగసాకిపై అణ్వాయుధాలు ప్రయోగించి నేటికి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పటి దుర్ఘటనలను స్మరించుకుంటూ అణ్వాయుధాలను తయారు చేయడం నిలిపివేయాలని కోరుతూ విశాఖ నగరంలోని GVMC గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉక్రెయిన్ దృశ్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం చివర తుది భారత స్వాతంత్ర సమరానికి నాంది పలికింది. దాని ఫలితంగానే మనం బ్రిటిష్ వాళ్ళని ఎళ్ళగొట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ ఈనాడు బీజేపీ పరిపాలనలో స్వాతంత్రం సాధించుకున్నటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేసేటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, సెక్యులరిజాన్ని అణిచేయడం, ఫెడరలిజం రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలని అణగదొక్కడం, మైనారిటీలు SC ST మహిళల పైన దాడులు చేయడం, మణిపూర్ మంటలు రేవనెత్తడం ఈరోజు మోడీ చేస్తున్నటువంటి పని. కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దమనకాండ ప్రయోగించడం, 4 లేబర్ కోడ్ల ఫలితంగా కార్మికులను బానిసలుగా చేయాలని, మళ్ళా బ్రిటిష్ వాడి కాలం పరిపాలనా పద్ధతులు, సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించేటువంటి విధానాలని అమలు చేస్తున్నాడు. మోడీ కార్పొరేట్ అనుకూలం, సామ్రాజ్యవాద దేశాలకి కావలి కుక్కలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈరోజు గ్లోబల్ నెట్వర్క్ ISCUF అలాగే సోషల్ మీడియా తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది, దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అణ్వస్త్రాలు హిరోషిమా నాగసాకిల మీద వేసి 78 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి హిరోషిమా నాగసాకిల్లో 3,50,000 మంది ఉంటే అప్పుడు ఒక 5 నిమిషాల్లోనే. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. TSPSC ముందు తీవ్ర ఉద్రిక్తత, ముట్టడించిన వేలాది మంది అభ్యర్థులు. గుంటూరులో జనసేన నేతల ఆందోళన, కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక. మాజీ మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న, రానున్న ఎన్నికల్లో నానికి ప్రజలు బుద్ధి చెబుతారని వెల్లడి. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగాయన్న మంత్రి అప్పలరాజు. పోలీసులు గాయాల పాలైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95.